కూటమి ప్రభుత్వం చర్యలతో వాహనదారుల నుంచి ప్రైవేటు ఏజెన్సీల అడ్డగోలు దోపిడీకి తెరపడింది. ఏజెన్సీల నిర్వహణను రద్దు చేయడంతో పాటు వాహనంలోనే అన్ని రకాల చెల్లింపులు జరుపుతుండటంతో సామాన్యులకు సులభతరమవుతోంది. ప్రైవేటు సంస్థల ఆగడాలకు కళ్లెం పడ్డంతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది. గత ప్రభుత్వం వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ మంజూరు బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అనంతపురం, నంద్యాలలో శివశంకర్ ఎంటర్ప్రైజెస్ కి ఆ బాధ్యతలు అప్పగించింది. అయితే నిర్వాహకులు పెద్ద ఎత్తున వసూళ్లకు తెరలేపారు అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సాధారణంగా లైట్ మోటార్ వెహికల్ కి ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం ₹1000 తీసుకుంటారు. ఎంఎంబీహెచ్ మోటార్ వెహికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం ₹1200 చెల్లించాల్సి ఉంది. ఏజెన్సీలు మాత్రం ₹2000 వరకు వసూలు చేస్తున్నారని, పదే కావాలని ఫెయిల్ చేస్తున్నారు అన్న విమర్శలు ఏజెన్సీపై ఉన్నాయి. ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం చాలాసార్లు వారి చుట్టూ తిరగాల్సి వస్తుందని వాహనదారులు వాపోయారు. ప్రైవేట్ ఏజెన్సీ ఆగడాలను గుర్తించిన ప్రభుత్వం ఈ నెల 5 నుంచి ప్రైవేట్ సేవలు రద్దు చేసింది. ఫిట్నెస్ ఇచ్చే బాధ్యతను రవాణా శాఖ అధికారులకు అప్పగించింది. జిల్లాకు ఒక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ కేంద్రం ఉండగా సగటున రోజుకు 40 వాహనాలు ఫిట్నెస్ కోసం కేంద్రానికి వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సరాసరి రోజుకు ₹50,000 ఆదాయం వస్తుందని చెబుతున్నారు. సెప్టెంబర్ 1, 2024 నుండి రాష్ట్ర ప్రభుత్వం ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అన్ని వెహికల్స్కి సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యూల్ ఎఫ్సీ రెన్యూవల్స్ని ఏటీఎస్ సెంటర్ ద్వారా, ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్, శివశంకర్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా కండక్ట్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సబ్సిక్వెంట్గా దాని అనుగుణంగా 1/9/2024 నుంచి అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న వాహనాలు కూడాను శివశంకర్ ఎంటర్ప్రైజెస్ ద్వారా ఎఫ్సీలు ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల కాలంలో మళ్ళీ ప్రభుత్వం ఇంకొక మెమో ఇవ్వడం జరిగిందన్నమాట. దాని ప్రకారము టెంపరీగా శివశంకర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళని కెప్టెన్ అబియన్స్లో పెట్టింది, అంటే వాళ్ళని హోల్డ్ చేసి మళ్ళీ అగైన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసుల ద్వారా ఎఫ్సీలు ఇష్యూ చేయమని చెప్పేసి ఒక మెమో కూడా ఇవ్వడం జరిగింది 29/10/2024 ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో 4 ఆఫీసుల ద్వారా, అంటే రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు అండ్ అనంతపురం జిల్లా ఆఫీసుల ద్వారా మళ్ళీ ఎఫ్సీ రెన్యువల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎట్లా ఉన్నాయనేది మా దగ్గర దానికి సంబంధించి విధి విధానాలు ఏమీ లేవు. మాకున్నది ఓన్లీ వన్ ఫైన్ డే వీ రిసీవ్డ్ ఆర్డర్ 29/8/2024 అనుకుంటా. ఆ రోజు మాకు ఒక ఆర్డర్ వచ్చింది. ఏమని 19/24 నుంచి శివశంకర్ ఎంటర్ప్రైజెస్ అనంతపురం వారి ద్వారా ఈ జిల్లాలో ఉన్న అన్ని వెహికల్స్కి ఎఫ్సీలు ఇవ్వడం జరుగుతుంది అని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరి తర్వాత దానికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉన్నాయన్నది ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీసులో ఉంటుంది. నిన్నటి వరకు ఆర్టీఏ సేవలు ఈ ప్రగతి పోర్టల్ ద్వారా అందుబాటులో ఉండేవి. తాజాగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పోర్టల్ వాహన్కు అనుసంధానం చేయడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. చాలా మంది ఇప్పటికీ చలాన్లు చెల్లించాల్సిన రుసుమును ఏపీ ప్రభుత్వ పోర్టల్ ఈ ప్రగతిలో అప్లోడ్ చేస్తూ ఉండడం వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి దానిని మార్చుకోవాల్సి వస్తోంది. ఇదే అదునుగా కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు అన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇకపై అన్ని రకాల వాహన సేవలను వాహన్ పోర్టల్ ద్వారానే పొందాలని అధికారులు చెప్తున్నప్పటికీ ఇలాంటి పరిస్థితులు ఇబ్బందిగా మారాయి. ప్రభుత్వం రవాణా శాఖలో నెలకొన్న ఇబ్బందులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి వాహనదారులకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.